హే ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ ఇట్ హియర్. సూన్ శ్రావణ మాసం వస్తుంది, తర్వాత దసరా నవరాత్రులు వస్తాయి. ప్రాబబ్లీ దిస్ వీడియో విల్ హెల్ప్ విత్ డెకార్ ఆర్ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్. అన్ఫార్చునేట్లీ నేను వీడియోలో అంతా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ పుట్ ఇట్ టుగెదర్. ఏప్రిల్ ఎండ్లో నేను లలిత అమ్మవారి పూజ చేసుకున్నాను ఇంట్లో. ఆ పూజ కోసం నేను చేసుకున్న ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే తాంబూలం ఇవ్వటానికి ఐ పుట్ టుగెదర్ క్యూట్ బాస్కెట్. ఐడియాస్ అన్ని షేర్ చేస్తాను. గిఫ్ట్ బ్యాగ్స్ని రీప్లేస్ చేయడానికి ఈ బాస్కెట్స్ తీసుకున్నాను. ఇవి నేను టార్గెట్లో కొన్నాను. 2 కలర్స్లో అవైలబుల్ ఉండింది ఆ టైంలో. ఇవి నేను తీసుకుని కూడా 1 year పైన అవుతుంది. ఈచ్ బాస్కెట్ ఈజ్ అరౌండ్ $5. ఇవి ఓవెన్ బాస్కెట్స్. ఈ బాస్కెట్స్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా స్టడీగా కూడా ఉన్నాయి. ఫ్లిమ్సీగా అస్సలు లేదు. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫర్ దీస్ బాస్కెట్స్. టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఈ బాస్కెట్స్లో ఫ్లవర్స్ తీసుకొస్తున్నారు అండ్ వెనెవర్ దే షేర్ పిక్చర్స్ విత్ మీ ఇట్ మేక్స్ మై హార్ట్ సో హ్యాపీ. ఐ విల్ ఇన్సర్ట్ అ ఫ్యూ పిక్చర్స్ హియర్. ఈ బాస్కెట్స్ నేను తీసుకోవడానికి కూడా రీజన్ అదే, పీపుల్ కెన్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ అనిపించింది. ఇట్ ఆల్సో హ్యాస్ ఎ హ్యాండిల్ టు క్యారీ. ఈ బాస్కెట్స్లో నేను ఇంకా ఏమి యాడ్ చేశాను అనేది చూపిస్తాను. లిటిల్ థింగ్స్ బట్ దే మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఈ బౌల్స్ వచ్చేసి నేను హోమ్ గూడ్స్లో తీసుకున్నాను. ఇవి సెరామిక్ బౌల్స్ విత్ 8 టైట్ బ్యాంబూ లిడ్స్ వచ్చాయి వీటికి. ఇవి సెట్ ఆఫ్ 2 లాగా వచ్చాయి అండ్ ఈచ్ సెట్ వచ్చేసి $7.99. ఈ ఐటమ్స్ అన్నిటికీ నేను ప్రైజెస్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నాకు గుర్తున్నంత వరకు. రీజన్ ఏంటి అంటే మీరు బడ్జెట్ని ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, ఒక ఎస్టిమేట్ ఉంటుంది అని. వీ హ్యావ్ ఎ స్మాల్ గ్రూప్ వేర్ వీ గెట్ టుగెదర్ అండ్ డూ లలిత సహస్రనామాస్ అండ్ లలిత సహస్రనామం చేస్తూ కుంకుమ పూజ చేస్తాము. ఈ బౌల్స్లో కుంకుమ వేసి ఇవ్వచ్చు అన్నట్టు తీసుకున్నాను, కానీ కొంచెం ప్లాన్లో చేంజెస్ వచ్చాయి. ఈ బాక్సెస్లో నేను డ్రై ఫ్రూట్స్ ఒక జిప్లాక్లో వేసి పెట్టాను అలాంగ్ విత్ అదర్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీసెస్. ఇవి మమ్మీ ఇండియాలో తీసుకొని పంపించారు. నాకు మార్చ్లో ఒక ప్యాకేజ్ వచ్చింది, ఆ ప్యాకేజ్లో ఇవి పంపించారు. ఈ బ్లౌజ్ పీసెస్ కూడా అందరికీ చాలా బాగా నచ్చాయి. ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కాకుండా ఇలాంటివి ఇక్కత్వి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా సూట్ అయ్యేలాగా అనిపించాయి. శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అని ఇలా ప్లాన్ చేశాను. ఇవి మమ్మీ సెట్ లాగా తీసుకున్నారు ఇన్ అన్ ఆఫర్ ఆర్ సంథింగ్. ఈచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి 85 centimeters ఉంది అండ్ ప్రైస్ 150 to 180 రూపీస్ మధ్యలో అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇట్ షుడ్ బి విత్ ఇన్ దట్ ప్రైస్ రేంజ్. 150 to 200 మధ్యలో ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. కలర్స్ రిపీట్ కాకుండా తీసుకుని పంపించమన్నాను. వీటితో పాటు మమ్మీ కొన్ని ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కూడా పంపించారు. ఎందుకైనా మంచిదని కొన్ని ఎక్స్ట్రా తెప్పించాను. అవి కూడా కొన్ని ఇవ్వాల్సి వచ్చింది. పిలిచిన వాళ్ళందరికీ ఇవి సరిపోలేదు, బట్ ఈ బ్లౌజ్ పీసెస్ కూడా అక్కడే తీసుకున్నారు. ఇవి కూడా అరౌండ్ ద సేమ్ ప్రైస్ రేంజ్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు వీటికి. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, బట్ ఇవి నేను పక్కన తీసి పెట్టాను. బాస్కెట్స్ అన్ని అసెంబుల్ చేయడానికంటే ముందు ఫైనల్ గెస్ట్ లిస్ట్ నోట్ చేసి పెట్టుకుంటున్నాను సో దట్ ఐ డోంట్ మిస్ ఎనీవన్. ఇలా అయితే లాస్ట్ మినిట్లో హడావిడి కాకుండా ఉంటుంది. ఈ లేబుల్స్ని క్యాన్వాలో డిజైన్ చేసి ఎవరి లేబుల్స్ ఉంటాయి కదా వాటి మీద ప్రింట్ చేశాము. ఈ టిష్యూ పేపర్స్ వచ్చేసి టార్గెట్లో తీసుకున్నాను, స్ప్రిట్స్ కంపెనీ. ఈ ప్యాక్లో 8 sheets ఉంటాయి. ఈచ్ ప్యాక్ వచ్చేసి $1.75, లెస్ దాన్ $2 ఉంటుంది. ఇలాంటివి టార్గెట్ అనే కాదు, ఏ క్రాఫ్ట్ సప్లై స్టోర్లో అయినా దొరుకుతాయి. డాలర్ స్టోర్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది ఈ టిష్యూ పేపర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉంటాయి. బట్ నేను ప్లెయిన్ బ్లష్ పింక్ కలర్లో తీసుకున్నాను. ఇవి నేను బ్లౌజ్ పీసెస్ ప్యాక్ చేయడానికి తీసుకున్నాను. నేను తీసుకున్న బాస్కెట్స్లో ఫిట్ అయ్యేలాగా ఈ బ్లౌజెస్ని ఫోల్డ్ చేస్తున్నాను. అన్ని బ్లౌజెస్ ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటే నేను ప్యాక్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. ఊరికే అలా బాస్కెట్లో పెట్టేసే కంటే ఇలా వ్రాప్ చేస్తే ఒక పర్సనలైజ్ టచ్ ఇచ్చినట్టు ఉంటుంది బ్లౌజ్ పీసెస్కి. పూజ నేను సడన్గా పెట్టుకున్నాను అండ్ ఐ వాజ్ ఇన్ ఎ బిట్ ఆఫ్ టైమ్ క్రంచ్ ఆల్సో. సో స్పెషల్గా ప్యాక్ చేయటం అలాంటివి కూడా నేను ఏం చేయలేదు. ఇలాంటి చిన్న థింగ్స్ చేశాను, బట్ దే మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అట్ ద ఎండ్. అండ్ ఇలా వ్రాప్ చేసేసి టేప్ అంటించేస్తున్నాను.
అండ్ ఫైనల్గా ఈ బ్లౌజ్ పీసెస్ మీద నేను ఇందాక చూపించిన లేబుల్స్ అతికించాను. ఐ విష్ దేర్ వాజ్ అ వే ఐ కుడ్ క్యాప్చర్ ద రియాక్షన్. ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీవన్ వాజ్ సో హ్యాపీ అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉండింది. ఎవ్రీవన్ వాజ్ లైక్ వావ్ దిస్ ఇస్ వెరీ నైస్ అని అప్పటికప్పుడే కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ అక్కడే ఓపెన్ చేసేసారు కూడా. ఇలా ప్యాక్ చేసిన వెంటనే ఈచ్ బ్లౌజ్ పీస్ మీద పేర్లు రాసేసి ఉంచేసాను. దట్ వే ఐ నో. తర్వాత నేను ఆ థ్యాంక్ యూ లేబుల్స్ అందించి మళ్ళీ పేర్లు రాశాను. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ నేను ఆస్టిన్ వెళ్ళినప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో కనిపిస్తే తీసుకున్నాను. 2, 6, 2, 8 అండ్ 2, 10 3 డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను. అక్కడ పెద్ద వెరైటీ ఆప్షన్స్ ఏమీ కనిపించలేదు. 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి పేర్లు రాసేసి ఉంచుకుంటే ఎవరికి ఏ సైజ్ ఇవ్వాలి అనేది నాకు క్లారిటీ ఉంటుంది. అందుకని ఇలా చేశాను. సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్ని సైజెస్లో నాకు ఈ ఒక్క వెరైటీయే కనిపించింది. సో ఈ ఎల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. పసుపు కుంకుమ కూడా నేను రెడీమేడ్ ప్యాకెట్స్ తీసుకోకుండా నేనే తయారు చేసుకున్నాను. ముందైతే పసుపుని కుంకుమని చిన్న చిన్న ఇండివిజువల్ జిప్ లాక్స్లో ప్యాక్ చేసి పెట్టేశాను. తర్వాత ఈ బీడ్స్ నేను ఇండియా ప్యాకేజ్లో తెప్పించుకున్నాను. పసుపు కుంకుమ ప్యాకెట్కి ఒక ప్యారెట్ని తీసుకొని దారంతో టై చేసేసాను. నథింగ్ కాంప్లికేటెడ్, చాలా సింపుల్. బట్ కొంచెం టైం పట్టింది అన్నీ చేయటానికి. రెడీమేడ్ ప్యాకెట్స్లో అంత క్వాలిటీ బాగుండట్లేదు. పసుపు కుంకుమ వాసన కానీ రంగు కానీ ఏమి ఉండట్లేదు, స్టేల్ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకే ఇలా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇవన్నీ చేయటానికి కొంచెం టైం అయితే పట్టింది, బట్ రిజల్ట్ అయితే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. బాస్కెట్లో యాడ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా నేను టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కనిపించేది బ్లౌజ్ పీసెస్. ఈ బాక్సెస్లో బ్యాంగిల్స్ ఉన్నాయి. ఫ్రెష్ పాన్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా పాన్ క్యాండీ తీసుకున్నాను ఇండియన్ స్టోర్స్లో. ఇది కొంచెం క్యాష్ అండ్ కాయిన్స్ ఉన్నాయి. ఈ చిన్న ప్యాకెట్స్లో బీటల్ నట్స్ ఉన్నాయి అండ్ కార్డమమ్, జాపత్రి, సుగంధ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేశాను. ఇవి నేను తయారు చేసిన పసుపు కుంకుమ. పసుపు కొమ్మలు కూడా ఇలా జిప్ లాక్స్లో వేసి రెడీ చేసి ఉంచేసుకున్నాను. ఇవి స్టార్టింగ్లో చూపించిన 8 టైట్ కంటైనర్స్. ఈ బాస్కెట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని ఇండివిజువల్ ప్యాక్స్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను. బాస్కెట్లో యాడ్ చేయాలనుకున్న ఐటమ్స్ అన్నీ నేను ఇలా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నాను మర్చిపోకుండా ఉండటానికి. అండ్ పూజకి 2 డేస్ ముందు నేను బాస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రూట్ ఒక్కటి ముందు రోజు నైట్ యాడ్ చేశాను బాస్కెట్స్లో. మీకు వీడియో చూస్తే తెలిసిపోతుంది నేను బాస్కెట్స్ ఎలా సర్దుతున్నాను అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, జస్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి బాస్కెట్లో యాడ్ చేస్తున్నాను. రెడీ చేసుకున్న బాస్కెట్స్ అన్నీ కూడా నేను ఒక టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను, నాకు ఈజీగా ఉంటుంది అని. ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తే వీఆర్ డన్ విత్ ద బాస్కెట్స్. పూజ సండే రోజు జరిగిందనమాట. సాటర్డే ఈవినింగ్ నేను ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను. ఫ్రూట్స్ యాడ్ చేశాక బుట్ట కంప్లీట్గా అనిపించింది, నిండుగా ఉండింది చూడటానికి కూడా. దీని తర్వాత నేను వీడియోస్ కూడా ఏమీ రికార్డ్ చేయలేదు, చాలా బిజీ అయిపోయాను. ఫుడ్ ప్రిపేర్ చేశాను అండ్ కొన్ని ప్రసాదాలు చేశాను. అట్లీస్ట్ పిక్చర్స్ కూడా తీయలేదు వాటిని. డెకార్ కూడా చాలా సింపుల్గా ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ యూస్ చేసి చేసాము. అరటి పిల్లకలు కూడా రియల్వి పెట్టాము. నా దగ్గర ఉన్న పిక్చర్స్ అన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. కొన్ని గ్రూప్ పిక్చర్స్ ఉన్నాయి, బట్ అవి నేను ఇక్కడ షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇండివిజువల్గా నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. పీపుల్ కంఫర్టబుల్లా కాదా అనేది నాకు ఐ హ్యావ్ నో ఐడియా, సో నేను షేర్ చేయట్లేదు ఇక్కడ. I hope you have enjoyed watching this video. I'll see you in my next one. Until then, take care and stay safe. If you have enjoyed watching this video, please do give it a thumbs up. మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదని కూడా వీలైతే do leave a comment. I'll see you in my next one.